సార్ మీ పేరు? నా పేరు ఆకుల శ్రీనివాస్ అండి. లాల్గడి మలక్పేట మాది గ్రామం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి, ఏ మున్సిపాలిటీ మీద? మాది అలియాబాద్ మున్సిపాలిటీ అండి. ఓకే, ఆ మున్సిపాలిటీలో ఏ వార్డు మీద? మాది 15వ వార్డు. 15 వార్డు. ఉమ్. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 15 వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు? 15వ వార్డులో వాటర్ సమస్య ఉందండి, రోడ్ సమస్య, వీధి దీపాలు. గతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పక్క నుంచి పోవడానికి కూడా రాత్రిపూట 5-6 అయిందంటే పిల్లలు తిరగడానికి కూడా లేకుండా పరిస్థితి ఉంది. కాబట్టి అదొకటి. ఇక్కడ జీవన ఉపాధి కోసము ఎంతోమంది వచ్చిర్రు. ఇక్కడ మేము ఉద్యోగం చేయడానికి ఉద్యోగాలు దొరుకుతలేవు. యువత చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. దానికోసం గతంలో ఉన్న సర్పంచులు కానీ గతంలో చేసిన ఇది కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వాళ్ళకి ఇంత సహాయం చేయలేదు. మన గ్రామం డెవలప్ చేయాలనే ఒక ఇది లేదు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము కొత్తగా వేరే వాళ్ళని ఎంచుకోవాలని మేము అనుకున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మున్సిపాలిటీ నుండి అంటే కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది. మరి మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీకి వేస్తాను. నరేంద్ర మోడీ ఆశయాలతోటి ఆయన చేసిన దేశానికి చేసిన సేవ కానీ, దేశానికి ఇచ్చిన మంచి మంచి పథకాలు కానీ, అలాంటి పథకాలకు నేను ఇదైపోయి ఆకర్షితున్నాయి. కాబట్టి నేను బీజేపీకి ఓటేస్తాను. సార్ బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కి ఎందుకు ఓటు ఇవ్వరు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి వాళ్ళు నెరవేరుస్తారని కూడా గ్యారంటీ లేదు. అయితే ఇంకా అలాంటి ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి అలాంటి ప్రభుత్వం మాకు వద్దు. నిజంగా మాకు ప్రజలకు సేవ చేసే విధంగా వచ్చే ప్రభుత్వం కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంది. సో ఆ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలనుకోవట్లేదు? ఆ ప్రభుత్వం మేము గతంలో సరే చంద్రశేఖర్ గారు మాకు తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి మేము ఓటు వేసాము. 2 టర్మ్లు వేసాం. వేస్తే ఆయన ఏ మాత్రం డెవలప్మెంట్ చేయలేదు. ఆయన హామీలు నెరవేర్చలేదు. కొన్ని మట్టుకు చేసిండు అంతేగాని పూర్తి చేయలేదు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ధనలాభం కోసం వాళ్ళు చూసుకొని ప్రజలను గాలికి వదిలేసారు. వాళ్ళకు అవసరం ఉండే పథకాలు ఏవైతున్నాయో కాళేశ్వరం కానీ, దళిత బంధు కానీ, ఎక్కడికో 10 మందికి ఇచ్చి మిగతా వాళ్ళని దళితులను కొట్లాడుకునే విధంగా చేసారు వాళ్ళు. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం. అంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా మీరు? ఈసారి బీజేపీకి 2 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చాము. వాళ్ళు దోచుక తిన్నారు తెలంగాణని. ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చాము. ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఏది కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈసారి మాత్రం బీజేపీ గవర్నమెంట్ రావాలి.